హాయ్ అండి. బ్లౌజ్ సైజు 31. మనం ఫస్ట్ నడుముని బేస్ చేసుకొని కొలతలు తీసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో అసలు 1 ఇంచ్ డాట్, 2 ఇంచ్ ఖర్చు. నెక్స్ట్ పొడవు, బ్లౌజు పొడవు చూసారు కదా. ఈ షోల్డర్ నుంచి ఇలా పట్టుకొని కిందని 1/2 ఇంచి, పైన ఒక 1/2 ఇంచి అసలు ఖర్చు, కిందని 1/2 ఇంచి చూసారు కదా. బ్లౌజ్ సైజు 31. ఇప్పుడు మనము నెక్కి షోల్డర్కి 5.5, చంక డౌన్ 6, చంక హామ్ రోల్డ్ 1.5. చూసారు కదా. ఇప్పుడు చెస్ట్ లూజు మన ఉక్కు పట్టి నుంచి కరెక్ట్గా చూసారు కదా ఇలా పట్టుకొని అసలు 1.5 ఖర్చు. ఇప్పుడు నెక్ 2.5, కింద నడుము బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని కిందన 1 ఇంచ్ వదులుకొని అసలు ఖర్చు చూసారు కదా 9.5 ఉంది. ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం. ఇక్కడ 2.5 తీసుకుంటే కిందని 3 ఇంచెస్, మీదని 2.5, కిందని 3 ఇంచెస్, 1/2 ఇంచి మనం పెంచుకోవాలి. ఓకే. చూసారు కదా. బ్యాక్ పార్ట్ వచ్చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ గీసుకోవాలి, కట్ చేసుకోవాలి. చూసారు కదా. నడుము సైజు 31 అయితే మనము నెక్కి షోల్డర్కి 5.5, చంక డౌను 6, హామ్ హోల్ 1.5. ఇప్పుడు నెక్ 2.5, నెక్ డీప్ కిందని 9.5 వచ్చింది. 9.5కి మనం 3 ఇంచెస్ పెంచుకున్నాం. 2.5, 3. చూసారు కదా. ఉక్సులు పేట నుంచి చంక వరకు తీసుకుంటే మనకి చెస్ట్ లూజ్ కూడా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఎప్పుడైనా సరే క్లాత్ చుట్టూ మనం తిరగాలి, అంతే తప్ప క్లాత్ని తిప్పకూడదు. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు పర్వాలేదు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఇది క్రాస్ కటింగ్ కదా. బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని
క్లాత్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని, సరిపోలేదు చూసారు కదా, 2 ఇంచెస్ని ఫోల్డింగ్ చేసుకొని చూసారు కదా, మనము ఫ్రంట్ డౌన్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫ్రంట్ డౌను మనకి 6.5 ఉంది. ఇలా మనము 6.5ని తీసుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదులుకొని 6.5 తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్కులపేట ఇక్కడ నుంచి మనకి షేప్ బెల్ట్ ఉంది కదా, అక్కడ వరకు ఎంత ఉందో చూసుకొని పైన 1/2 ఇంచ్ వదులుకొని చూసారు కదా, నేను పైన 1/2 ఇంచ్ వదులుకున్నాను. ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా. అప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, మధ్య డాట్కి 1/2 ఇంచ్ కిందని షేప్ బెల్ట్ అదుగుతాం కదా, దానికి 1/2 ఇంచ్. ఇప్పుడు చూసారు కదా కరెక్ట్గా షేప్ వచ్చింది. మీరు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్జిన్ గీసుకొని క్లాత్ తీసేయండి. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ అందరూ డీప్ ఇష్టపడరు. డీప్గా ఇష్టపడే వాళ్ళైతే మనకి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెంచుకొని ఇలా రౌండ్ ఆఫ్ తీసుకోవచ్చు. కొంతమందికి ఇలాగ ఇష్టం, కొంచెం డీప్గా ఉండడం ఫ్రంట్ అలా ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఇలా గీసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా మొత్తం తీసుకున్నాం. మనకు తెలియవలసింది ఎలా, ఫ్రంట్ డీప్ తెలియాలి, ఇక్కడ షేప్ బెల్ట్ తెలియాలి. మధ్యలో ఉక్కుపేట ఎంత ఉందో చూసారు కదా, ఎంత ఉందో అంత మీద 1.5 ఎంచుకుంటే సరిపోద్ది. ఎప్పుడైనా సరే 1.5 ఎందుకు, 1/2 ఇంచ్ పైకి వచ్చి 1/2 ఇంచ్ కిందకి వచ్చి 1/2 ఇంచ్ డాట్కి. చూసారు కదా ఇలా. ఇప్పుడు మనం ఇలా షోల్డర్ మధ్యలోంచి పట్టుకొని ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ మధ్యలోకి ఇలా పట్టుకోవాలి. పట్టుకొని పైన 1/2 ఇంచ్ వదులుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదులుకొని ఎంత ఉందో ఇక్కడికి వస్తుంది. ఎంత ఉందో అంత పెట్టుకొని 1/2 ఇంచ్ మళ్ళీ డౌన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ డౌన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డాట్స్ కూడా మనకి డాట్స్ కరెక్ట్గా పెడితేనే ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. డాట్స్ బాగా మనం ముందు నేర్చుకోవాల్సిందే. డాట్స్లోనే ఎవరికైనా డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఆది బ్లౌజ్ని బట్టి తీసుకుంటే ఒకసారి చూద్దాం. ఆది బ్లౌజ్ని బట్టి చూసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ డాట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఎంత ఉంది 3. మీరు కరెక్ట్గా ఈ 3కి మార్జిన్ తీసుకోవాలి. మార్జిన్ తీసుకొని డాట్ ఎడల్పు ఎంత ఉందో ఒక్కసారి చూసుకోవాలి. డాట్ ఎడల్పు మనకి 1 ఇంచ్ ఉంది. 1 ఇంచ్కి 1 కలుపుకోవాలి. 1 అప్పుడు 1 ఇంచ్ డాట్ ఉన్నప్పుడు 2 ఇంచ్ కలుపుకోవాలి. 2 ఇంచ్. ఇప్పుడు మనకి డాట్ పొడవు ఎంత ఉంది 2.5. డాట్ పొడవు మనకి 2.5 ఉంది. 2.5 ఉన్నప్పుడు 3 పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు 1/2 ఇంచ్ ఆల్రెడీ ఖర్చులో పోద్ది కదా. అప్పుడు
మనం 3 పెట్టుకోవాలి. డాట్ పొడవు ఎంత ఉందో 3 ఇంచ్ పెట్టుకోవాలి. 3 ఇంచ్ పెట్టుకున్నాం కదా, మనకు 1/2 ఇంచ్ ఖర్చులో పోద్ది. హాఫ్ ఇంచి ఖర్చులో పోద్ది. అప్పుడు మనకి ఇప్పుడు రెండో డాట్ ఇక్కడ 1/2 ఇంచి పోయింది, ఇక్కడ 1/2 ఇంచి పోయింది. 1/2 ఇంచి మనం కుట్లో పోద్ది. అప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఇక్కడ 1/2 ఇంచి, కింద 1/2 ఇంచి వదిలేసాను. 1/2 ఇంచి వదిలేస్తే మనకి 4.5 4.5 వచ్చింది. 4.5కి సరి సమానం చేస్తే మనకి కరెక్ట్గా 1 గీత. ఇప్పుడు 4.5కి సరి సమానం చేస్తే 1 గీత. 1 గీత మనకి 2 పెట్టుకుందాం. కరెక్ట్గా సెంటర్లో డాట్ వస్తుంది. అప్పుడు సెంటర్లో డాట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. 2.5 వచ్చింది కదా. ఈ 2.5కి మనం 1/2 ఇంచి పెంచుకుంటాం కదా, 1/2 ఇంచి ఖర్చులో పోద్ది. 1/2 ఇంచి ఖర్చులో పోయినప్పుడు మనం కూడా ఇప్పుడు 1/2 ఇంచి పెంచుకున్నాం. డాట్ పొడవు 2.5 వచ్చింది, 1/2 ఇంచి ఖర్చులో పోద్ది. అప్పుడు 3 తీసుకోవాలి. 3 తీసుకున్నాం కదా, ఈ 3కి కరెక్ట్గా మార్జిన్ తీసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు 1/2 ఇంచి డాట్ 1/2 ఇంచి చూసారు కదా. 1/2 ఇంచిలోని మనకి డాట్ మెజర్మెంట్ వస్తుంది. ఇది 3A, ఇది 3A. ఇప్పుడు కరెక్ట్గా ఈ ప్లేస్ నుంచి చూసారు కదా, దీని తిన్నంగా ఇది వచ్చింది. మళ్ళీ ఇక్కడ రావాలి, ఇటు 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 కరెక్ట్గా 2 ఇంచెస్, కరెక్ట్గా 2 ఇంచెస్ రావాలి. 3 సర్కిల్లో 2 2 2 రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా రావాలి. నెక్స్ట్ ఫ్రంట్ లోతు మ్యాక్సిమం ఎవరికైనా లోతు తెలియదు. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లోతు ఎలా తీసుకోవాలి ఏంటని పెద్దగా తెలియదు కదా. ఎప్పుడైనా సరే ఇక్కడ 2 ఇంచి మనకి ఖర్చు ఉంది. 2 ఇంచి కాకుండా 1 ఇంచి, ఈ 1 ఇంచి నుంచి ఇక్కడ 2 ఇంచి, ఈ 2 ఇంచి నుంచి కరెక్ట్గా చూసుకోవాలి. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ ఎక్కడికి వస్తుందో సెంటర్ చూసారు కదా. ఇలా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు సెంటర్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి మనకి 30 ఇలా క్రాస్గా తీసుకోవాలి. చూసారు కదా. ఇక్కడ మనకి 30, ఇక్కడ 2 ఇంచి, ఇక్కడ 3 ఇంచి, ఇక్కడ ఖర్చు 1 ఇంచి, ఇది 2 ఇంచి. ఇక్కడ నుంచి ఇలా చూసుకొని మధ్యలో ఇలా తీసుకోవాలి. కరెక్ట్గా సెంటర్ పాయింట్లో 1.5 చూసారు కదా. ఇప్పుడు ఇలా షేప్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇది అసలు
ఇది అసలు. హాఫ్ ఇంచి పైకి కట్ చేసుకోవాలి. హాఫ్ ఇంచి పైకి కట్ చేసుకోవాలి. ఇది అసలు. ఇది అసలు. ఇది హాఫ్ ఇంచి పైకి కట్ చేసుకుంటే బ్లౌజు ఫిట్టింగ్ బాగా వస్తుంది. చూసారు కదా, డాట్స్ ఇలా మెజర్మెంట్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మనకి డాట్స్ ఎంత పొడవు ఉందో ఆ పొడవులో హాఫ్ ఇంచి పెంచుకొని డాట్స్ మెజర్మెంట్ తీసుకోవాలి. చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే నన్ను ఇంకొకసారి అడగచ్చు. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్. ఇప్పుడు ఇలా 4 ఫోల్డింగ్ చేసుకొని మీ హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. బ్యాక్ 9 వచ్చింది. క్లాత్ సరిపోలేదు. అప్పుడు జాయింట్ ఒక పక్క చేస్తే చాలు కదా, 2 పక్కలు వేయకుండా జాయింట్లు ఇలా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు, అది హ్యాండ్ పొడవు, హ్యాండ్ పొడవు 9, హ్యాండ్ లూజు 6, హ్యాండ్ పొడవు 9, నైన్కి కిందని పైపింగ్ థ్రెడ్ వేస్తానండి, అందుకే ఖర్చు హాఫ్ ఇంచ్ వదిలేను. చూసారు కదా, ఇలా 9కి కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్, ఇలా 10 పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నాకు జాయింట్లు వస్తాయండి. బ్లౌజు హ్యాండ్ పొడవు 9 వచ్చింది, 10 పెడుతున్నాను. చూసారు కదా, 10 పెట్టాను. ఇప్పుడు చంక డౌను 3 పెడుతున్నాను. చంక డౌను 3, ఇప్పుడు మనకు 9 వచ్చింది. చూసారు కదా, ఈ డౌన్ దగ్గర కరెక్ట్గా 9 వచ్చిందో లేదో ఇలా క్రాస్గా ఇలా పెట్టుకొని చూడాలి. చూసారు కదా, కరెక్ట్గా 9 వచ్చింది.
ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇలా 9 వచ్చింది. కరెక్ట్గా 9 తీసుకున్నాను. ఇక్కడ ఇంకా నాకు జాయింట్లు వస్తాయి. మనకి హ్యాండ్ లూజు 6 వచ్చింది. చూసారు కదా 6. ఇవి మొత్తం నాకు జాయింట్లు సరిపోతాయి. ఇంకా హ్యాండ్ లూజ్ దగ్గర అంత జాయింట్లే రావు. ఓన్లీ ఇక్కడే చిన్న ముక్క జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా హ్యాండ్. ఇప్పుడు మొత్తం కట్ చేసుకుందాం. చూసారు కదా లైనింగ్ జాకెట్ని ఫస్ట్ లైనింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకొని లైనింగ్ మీద అసలు ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ముందే మనం క్లాత్లు ఇలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటే బ్యాక్ ఫ్రంట్. హ్యాండ్స్. చూసారు కదా షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే ఎంత వచ్చిందో దాని మీద హాఫ్ ఇంచ్. క్లాత్ సరిపోలేదండి నాకు, అందుకోసం ఈ క్లాత్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా చూసారు కదా ఎంత వచ్చిందో. దాని మీద 2 ఇంచ్ పెంచుకొని మనం కట్ చేసుకోండి. కరెక్ట్గా లెవెల్ చూసుకొని తర్వాత కట్ చేసుకోండి. చూసారు కదా ఎప్పుడైనా సరే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాతే ఈ మిగిలిన పీసులన్నీ పార్చేయాలి, కానీ బ్లౌజ్ కుట్టకముందు పారికూడదు. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ పీసులు ఏమైనా మిగిలి ఉంటే పార్ చేసుకోవాలి తప్ప ముందుగా పార్ చేసుకున్న ఏమైనా పోయినా చేసినా మళ్ళీ మన బ్లౌజు సెట్ అవ్వదు. ఓకే ఓకే అండి, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తానండి, చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.